కొత్త గేమ్ నేను ఆడుతుంది మొబైల్ లెజెండ్స్ 5 vs 5. యా నేను తెలుగు యూట్యూబర్ని హ్యాపీ. సో యా ఇది నా ఫస్ట్ వీడియో అండ్ నా ఫస్ట్ ఛానల్ అనమాట. నాకు తెలియదు గేమ్, జస్ట్ మీతో నేర్చుకుందామని గేమ్ స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ కూడా. సో గేమ్ గురించి నాకు ఏమంతగా తెలీదు, సో అలా ఆడుతున్నాను అనమాట. అండ్ యా బట్ బేసిక్స్ అయితే చూసాను యూట్యూబ్లో అయితే కొన్ని చూశాను. అంటే లైక్ క్యారెక్టర్స్ గురించి, అంటే గేమ్ ఎలా ఆడాలి అట్లా. అంటే గేమ్లో అంత నేను తెలుసుకున్నంత అయితే మాత్రమైతే మనం ఎనిమీస్ బేస్ని డెస్ట్రాయ్ చేయాలంతే. సో చూడండి, ఇక్కడ నేను వెళ్తున్నాను కదా, ఇక్కడైతే గేమ్ మ్యాప్లో అయితే నాకైతే అంత ఏం తెలియదు, ముందే చెప్తున్నాను. నేను ఏమంత ప్రో అయితే కాదు. జస్ట్ ఒక లైన్ మీరు జస్ట్ ఒక వేని ఎంచుకుని లైక్ నేను వెళ్తున్నాను చూడండి, ఆ వేలో జస్ట్ నాకు తెలియదు నేను అలా వెళ్తున్నాను. అంటే అలా మధ్యలో టవర్స్ అని జస్ట్ వెళ్తున్నాను. అంటే జస్ట్ ట్యూటోరియల్ మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తుంది. సో వ్యక్తపడింది, ఇది జస్ట్ లైక్ నాకు ట్రైనింగ్ లాంటిది అనమాట. సో యా ఐ థింక్ ఇది కంప్లీటెడ్ అయిపోయింది. జస్ట్ 8 కన్ఫర్మ్ కొట్టాను. గేమ్ స్టార్ట్ అయ్యాక నేను చెప్తాను నేను గేమ్లో ఏం చేశాను అనేది. మీకు గేమ్ నచ్చితే ఆడొచ్చు, నాకు తెలిసి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. యా సో ఇదిగోండి మ్యాప్, గేమ్ మ్యాప్ అయితే అలాగే ఉంటుంది. కొత్త మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. నేను అసలు ఏం చేయలేదు, నేను చెప్తున్నాను కదా, జస్ట్ ఆ ఫుట్ స్టెప్స్ చూపిస్తుంది. ఫుట్ స్టెప్స్ వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాను. అండ్ యా లైక్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ గేమ్లో జస్ట్ అలా వెళ్తున్నాను కదా, చూడండి ఒక లొకేషన్ చూపిస్తుంది. నాకు ఒక టవర్ వచ్చింది అనమాట. అంటే అది ఎనిమిస్ టవర్. ఇవన్నీ మన టవర్స్ బ్లూ కలర్. నాకు అర్థమైతే నేను చెప్తున్నాను, నాకేదేం తెలియదు. అది ఇది ఎనిమిస్ టవర్ అనమాట. ఇప్పుడు నేను ఎందుకు అటాక్ చేయట్లేదు అంటే, ఇదిగో నీ వెనకాల వస్తుంది చెప్పి బుడతగలదు వాళ్ళు కావాలి పనికి. అంటే ఇక్కడ టవర్ కనపడుతుంది అండి. ఏదో మినియన్స్ ఏదో అంటారంట, నాకు తెలియదు. వాళ్ళు వస్తే కానీ మనం ఈ టవర్ని మనం లైక్ డెస్ట్రాయ్ చేయడం అనమాట. చూడండి ఇప్పుడైతే అది దానికి డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఈ బుడతగాలు ఉన్నారు వెనకాల. వాళ్ళు లేకపోతే దాన్ని పడగొట్టలేను నేను, జస్ట్ డ్యామేజ్ కూడా చేయలేను. మనం ఫస్ట్లో ఉన్నాం కాబట్టి ప్రో ప్లేలో ఫీల్ అవ్వకూడదు. సో యా చూడండి, నేనైతే వాళ్ళని డ్యామేజ్ చేస్తే వెళ్తున్నాను. జస్ట్ నేను ఫుట్ ప్రింట్స్ని మాత్రమే ఫాలో అవుతా అలా వెళ్ళిపోతున్నాను. అంత స్పెషల్గా కూడా ఏమట్లా, నాకు అంత ఏం తెలియదు గేమ్ గురించి, ముందే చెప్తున్నాను. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ప్లీజ్ ఆ బుడతకాల వల్ల లైక్ నేను ఇంకోటి గమనించాను. ఇంకోటి ఎందుకంటే లైక్ ఈ టవర్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను చూడండి, టవర్లో దాంట్లోకి ఎనిమిస్ వచ్చినా నేను వాళ్ళని లైక్ నేను తెచ్చిపోతాను తొందరగా. అంటే వాళ్ళ టవర్ నేను కొడుతున్నప్పుడు, ఎందుకంటే ఈ బుడతకాలు కావాలి దానికి కూడా ఎనిమిదిని కొట్టాలంటే కూడా నా టీం కావాలంటే టీం గేమ్ లాంటిది అనమాట ఇది. సో యా అబ్బా 20 నిమిషాలు మా ఈ వీడియో. నేను వాయిస్ ఓవర్ వెళ్ళదు నాకు తెలిసి కొంచెం పిచ్చి మ్యూజిక్ అయితే పెడతాను. జస్ట్ ప్లీజ్ ఏమనుకోకండి, నాకు ఇదే ప్రాబ్లం, నాకు నవ్వు ఆగదు. సో యా మన కొత్త వీడియో కొత్త ఛానల్. నాకు అసలు ఏం తెలియదు, నేను వాయిస్ ఓవర్ ఎలా తెలియదు. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను ఇప్పుడే. సో నాకు తెలియదు నేను వాయిస్ ఓవర్ ఎలా ఎత్తున్నానో కూడా. ఐ థింక్ యా చూడండి, ప్రతి నేను ఆ టవర్ని పడగొట్టుకుంటూ వచ్చాను. లాస్ట్ ఇది కనపడుతుంది పెద్దది. ఇక్కడ వేసేద్దాం కూడా చూస్తే నా హెల్త్ పోతుంది. నాకైతే ఇంకా చూసారా ఆ బుడతగాళ్ళు ఇంకా ఆ రింగ్లోకి, అంటే ఆ రేడియస్లోకి రాలేదు కాబట్టి నేను కొత్తలో పోతాను. వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వచ్చి నేను చాలా ఈజీగా అయితే డిఫీట్ చేయగలిగాను వాళ్ళని. అండ్ యా డిఫీట్ అయితే చూడండి. సో యా ఎలా అయితే ఆడాను నేను. ఫస్ట్ మ్యాచ్ నాకు తెలిసి ఎలా ఆడాను, కానీ అయితే ఆడేసాను. విక్టరీ. వెయిట్ నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి నేను 3-4 మ్యాచెస్ అయితే ఆడాను. నాకు తెలియదండి ఎందుకనేను లైక్. సో సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తుంది, అదే చూపిస్తాను. నేను చెప్తున్నాను, నేను అన్ని ప్లాన్ అది చెప్పి ఫాలో అయిపోతున్నాను. నాకు అసలు ఏం తెలియదు, నేను హీరోస్ వాటి గురించి ఫస్ట్ నూబ్ కానీ నేను అసలు ఏం తెలియదు నాకు. జస్ట్ అలా అయితే వెళ్తున్నాను. నా వాయిస్ అయితే క్లియర్గా లేకపోతే ప్లీజ్ ఏమనుకోకండి, ఇది నా ఫోన్తో నేను రికార్డ్ చేస్తున్నాను.
అంటే మైక్ కూడా నా దగ్గర అయ్యేం లేవు. ఇది చెప్తున్నాను కదా ఫస్ట్ వీడియో మొబైల్లో ఉంది. ఆ మొబైల్లోనే ఆడుతున్నా, మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నా, మొబైల్లోనే వాయిస్ అన్నీ మొబైలే. సో యా చూడండి నేను ఏం చెప్తున్నాను నాకే తెలియదు, కానీ నవ్వు అయితే ఆగట్లేదు. నాకంతే, నాకు నవ్వు ఆగలేదు, నవ్వుతూనే ఉంటాను. నాకు అదొక ప్రాబ్లం. అంటే ఏమో నాకు తెలియదు. సో నీదైతే ఉన్న నాకు ఇదే నచ్చాడు కాబట్టి నేను మొత్తం గేమ్ మొత్తం నేను ఆడినంతసేపు వీడిని పెట్టుకొని ఆడాను. నాకు తెలిసి ఫైటర్ అనుకుంటా. అంటే గేమ్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే డివైడ్ అయినాయి, ఫైటర్, ట్యాంక్ అండ్ లైక్ ఇంకోటి ఏదో విన్నాను బస్ సపోర్టర్స్ అనుకుంటా. కానీ నాకైతే ఇది నచ్చాడు, వీడు బాగా అటాక్ చేస్తుందని పానే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది యా స్టార్ట్ అయింది. లైక్ చూడండి ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను కదా, నేను ఎప్పుడు లెఫ్ట్లోనే వెళ్తున్నాను కానీ ఫుట్ స్టెప్స్లో నాకు అంటే చూపిస్తుంది ఈజీ అని చెప్పి. అంటే మన హీరో ఆ కేటగిరీ దాని ఎక్స్పీ అంట వీడు, అంటే అది తెలుసుకున్నా నేను. ఎక్స్పీ అని ఉంటుంది, మిడ్వే అని ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ స్పెషల్గా ఆ వేలోనే వెళ్ళాలంట. అంటే మా వాడు ఇప్పుడు ఇటు వెళ్తున్నాడు లెఫ్ట్లో నుంచి. చూడండి దాన్ని అది మాది కాబట్టి నేను కొట్టలేను ఆ టవర్ని. వెళ్తున్నా చూడండి ఇక్కడ నేను వాళ్ళని కొట్టని చూసాను. చూడండి నా హెల్త్ ఎలా పోయిందో. దానికి ఆ టవర్కి డ్యామేజ్ కూడా సరిగ్గా అవ్వదు. నీ బుడతకాలు వస్తారు అప్పుడే అయింది. వాళ్ళైతే కంపల్సరీ కావాలబ్బా, చనిపోయాను కూడా నేను. వాళ్ళు లేకపోతే చెప్తున్నాను కదా అసలు దానికి టవర్ని కనీసం డ్యామేజ్ కూడా ఇవ్వలేదు నేను. వీళ్ళు ఉండాల్సిందే కంపల్సరీ గేమ్లో. సో వెళ్తున్నా ఈసారి అయితే బుడతకాయలు వేసుకుని వెళ్తున్నా. మరి చూద్దాం, ఈసారి నైస్ అయిపోద్ది అనుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ హెల్త్లోనే ఉన్నారు. అయిపోవచ్చింది. అండ్ అది కూడా నేను నొక్కుతున్నాను, అది అటాక్ అనమాట. అంటే అది నొక్కుతుంటే అటాక్ చేస్తున్నాను. పైన ఇంకో 3 ఉన్నాయి చూడండి, అవైతే స్పెషల్ అటాక్స్ అనమాట. వాడికి కూల్ డౌన్ టైం ఉంటుంది వాడిన తర్వాత. అండ్ అక్కడ ప్లస్ ఎందుకు పడుతుందంటే అలా దాని పేరు ఏంటి, ఆ స్కిల్స్ అనేది అప్గ్రేడ్ అవుతున్నాయి అనమాట. అంటే డ్యామేజ్ ఎక్కువ పడింది. చూడండి ఆ టవర్ని అయితే ఈ బుడతకాలు వీళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి తప్పమని పడిపోతుంది. ఇక్కడ పోతా అనుకున్నా కానీ నైస్ బతికినట్టు ఉందని బతికేనే. మామూలు ఉన్నాయి కాబట్టి బతికేశాను. వెళ్తున్నా ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నా. హెల్త్ లేదు కాబట్టి ఇక్కడ ఇటు తిరుగుతున్నాను నాకు తెలిసి. నేను అంటే ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు నా హెల్త్ 2 bars ఉంది. అయినా కానీ ఆ టవర్ని పడేసాను, 8 కూడా కొట్టాను. ఎందుకు అంటే మా టీం ఉంది కాబట్టి అయిపోయింది ఊరికి. నేను ఇందాక నేను ఫుల్ హెల్త్ ఉండగానే వాళ్ళు కొట్టలేకపోయాను. సో టీం సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. తర్వాత మన మెయిన్ టార్గెట్ అయితే ఇదిగోండి, ఇది పడేయాలండి మీరు. ఎనిమీస్ బేస్ అనమాట ఇది పడేసామంటే ఇంకా అయిపోయినట్టే ఆట. అంటే కొద్దిగా నాయిస్ అవన్నీ వస్తున్నాయి అనుకుంటాను. అయితే ఇక్కడ బయటకు వచ్చాను నేను, పక్షుల సౌండ్ అన్నీ వస్తుంది. బట్ సారీ నా వాయిస్ ఎలా ఉందో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను, తెలిసి అంతకేం బాగోదు. బట్ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది. బాగోకపోతే ఏం చేయలేదు ఇంకా. సో కొత్త క్యారెక్టర్ వచ్చింది నాకు. కానీ అమ్మాయిని కూడా నేను యూస్ చెయ్యటం లేదు. నాకు ఆడే నచ్చాడు, వాడినే పెట్టుకొని ఆడే గేమ్ అంతా నేను. నాకు తెలిసి మళ్ళీ స్టార్ట్ గేమ్ అంటుంది అలా నొక్కుతానే ఉన్నా నేను. నాకు తెలిసి చాలా ఆడాను గేమ్ నేను. అండ్ ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను ఇంతకు మించి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. లైక్ 8 minutes ఇచ్చాను అమ్మా నేను వాయిస్ ఓవర్. నాకే తెలియదు 8 కాదు 9 minutes ఇచ్చాను. సో ఇక్కడ ఒక మ్యూజిక్ వేస్తాను, ఏమనుకోకండి, కొంచెంసేపు వినండి. లైక్ నేనేం చేశాను చెప్తున్నాను కదా, క్యారెక్టర్స్ జస్ట్ గేమ్ మోడ్ చెప్పి చేస్తున్నాను అంతే. నేను అంతకుమించి ఏం చేయట్లేదు. అదిగోండి జస్ట్ అసలు ఏం నొక్కుతున్నా కానీ నాకు తెలియదు అవి ఏంటివో. జస్ట్ గేమ్ ఆడుతున్నాను అంతే. అలా అటాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. వాడిని పెట్టుకొని ఆడుతున్నాను నేను. సో చూడండి వెళ్తున్నాను లోపలికి. వచ్చాను మళ్ళీ గేమ్లోకి. ఈసారి అయితే నాకు అర్థమైపోయింది, ఒక వే ఎంచుకుంటున్నాను, ఆ వేలో వెళ్తున్నాను. సో చూడండి అంటే ఒక్కొక్కటి అనమాట. అక్కడ గేమ్ రీకాల్ ఇవన్నీ పవర్స్ మొబిలిటీ అని ఉంది. అది దగ్గర చూడండి చెప్పి నేను కొడుతున్నాను. చూడండి నాకు డ్యామేజ్ పడట్లేదు సరిగ్గా.
నేను చెప్పాను కదా, నా బుడతకాలు రావాలి వెనకాల. చూడండి అత్తరు ఇప్పుడు బట్టలు వేసుకొని బుడతకాలు. ఇది ఎనిమిది వాళ్ళు బుడతకాలు, వీళ్ళు మన వాళ్ళు. మనం వెళ్ళైతే లేపేస్తాం, ఎందుకంటే మన వాళ్ళు ఈజీగా తెచ్చిపోతారు. అంటే మన టీంలో బుడతకాలు వీళ్ళు చంపేస్తారు. సో మనం వెళ్ళి కాపాడుకోవాలి, ఎందుకంటే మనం ఏమైనా చెయ్యాలంటే వీళ్ళ సహాయం ఉండాలి, ఇంక మనం ఏం చేయలేము. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే దాన్ని నేర్చుకుని డెస్ట్రాయ్ అయితే అయిపోద్ది. చూడండి ఎంత ఖచ్చితంగా పడిపోద్ది, నేను చెప్తున్నాను కదా. సో ఇది ఇంకా వాళ్ళైతే కంపల్సరీ ఉండాలబ్బా, నేను చెప్తున్నాను కదా. వాళ్ళు లేకపోతే గేమ్ అయితే అవ్వదు. సరే ఇప్పుడు ప్లస్ వచ్చింది కదా, నేను ప్లస్ దీన్ని క్యాచ్ చేశాను, అది అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు నాకు ఆ పవర్ ఏడీ అనే పవర్ అప్గ్రేడ్ అయింది, సెకండ్ లెవెల్కి వెళ్ళింది. సో అది ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువ పడింది అది నాకు. అంటే నేను అటాక్ చేస్తూ ఉన్నానంటే ఇవన్నీ ఇక్కడ నొక్కుతున్నాను చిన్న బ్లూ కలర్ యాక్స్లో ఉంది, దాన్ని నొక్కుతుంటే మనోడు అటాక్ చేస్తాడు. ప్రెస్ చేస్తూ ఉండండి. అండ్ అది ఎనిమిది స్కిల్స్ అనుకుంటాను, ఆ స్కిల్స్ పని చేయకుండా ఇది వేస్తారండి. కానీ మందే అబ్బా ఇది, ఎందుకంటే ఫస్ట్లో తెలుసుగా బాధ్యతలు అతను మనలాగే. సో అయిపోద్ది ఈజీ, కానీ అయిపోతుంది వెళ్తుంది. మ్యాక్సిమం ఒకటేస్తాను ఇది. నాకు ఎందుకు మరి ఫస్ట్ లాంటి గేమ్ ఈజీగానే అనిపించింది, కానీ ఫోన్ మాకు టఫ్ అయింది అవ్వచ్చు. నేను ఫుడ్ ప్లేస్ వచ్చింది కదా, నాకు కొన్ని అప్గ్రేడ్ అవుతున్నాను మా హీరో, వాటికి స్కిల్స్ నాకు నచ్చినట్టు అప్గ్రేడ్ చేయొచ్చు. నేనేమో నాకు ఇది ఎక్కువ వాడుతున్నాను కాబట్టి ఏడీ అనేది దాన్ని అప్గ్రేడ్ చేస్తాను. అది ఎక్కువ డ్యామేజ్ పెరుగుతుందని, ఇంకా టైం కూడా తగ్గింది అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలియదు అంతా చెప్తాను కదా, నాకేం తెలియదు గేమ్ గురించి. ఫస్ట్ టైం ఆడతాను, ఫస్ట్ టైం ఇందాక లాగిన్ చేశాను, రిజిస్టర్ చేశాను. ఫస్ట్ గేమ్ అనమాట ఇది. ఈసారి అయితే స్పెషల్ అటాక్ అంటే అది దానికి ఇన్వెస్ట్ చేశాను, అది డ్యామేజ్ కూడా కొద్దిగానే పడింది. నేను ఉన్నట్లు అదే అనుకుంటా ఎక్కువ డ్యామేజ్ పడింది. నన్ను వేసేసారు ఇక్కడ దూరమార్గులు. పర్లేదు మళ్ళీ బతుకుతాను నేను. అది వచ్చాను మళ్ళీ. లైక్ 12 minutes వాయిస్ ఓవర్ నాకే తెలియదు అబ్బా, నేను 12 minutes ఇచ్చాను వాయిస్ ఓవర్. వెళ్తున్నాను, మన టవర్ని అయితే వాళ్ళు పడేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ టవర్ని కూడా పడేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. సో వీళ్ళు మన వాళ్ళే హీరో, మరి వీళ్ళు ఏం చేస్తుంది నాకు తెలియదు. నాకైతే నేను ఎక్కువ కిల్స్ కొడుతున్నట్టుంది, కానీ చూస్తే నా కిల్స్లో లాస్ట్లో ఇదేంటబ్బా అనుకున్నా. సరే కొంచెం మ్యూజిక్ వేస్తానే అనుకోకుండా మాట్లాడి నాకు అంత అయిపోతుంది. They'll be calling me. They'll be calling me royalty. The Dragonborn is back. I do what I want to do.
taking the world, you'll see. They'll be calling me, calling me. Welcome to Mobile Legends. 5 seconds till the enemy reaches the battlefield. Smash them. Let's play with our food for a bit long, Ione. And the abyss to extinguish the light. You're mine! To your prince. Defy me and die! You destroyed a turret. Launch attack. Why don't you just surrender? You have slain an enemy. Who would recognize someone as weak as you? Double kill. Anything for the abyss! Anything! Killing spree. Double kill. This has no use. Destroy the turret. Launch attack. Mother. Exhilarating! Double kill. Monster kill. వచ్చాను సరే లైక్ యా నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలుస్తుంది నేను చేసే ఉంటాను ఎందుకంటే నేను ఇంకా నాకు తెలియదు నేను తెలియదు లైక్ వీడియో జరిపేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా సో అదే అక్కడ వేస్తాను నేను వాయిస్ లైక్ మ్యూజిక్ ఇక్కడ నన్ను వేసేసాడు మళ్ళీ దొరమార్గులు అన్నీ దారుణం అండి సార్ మళ్ళీ వస్తా నేను మళ్ళీ బతికొస్తా నేనైతే నేను ఆడిన మ్యాచ్లో దేంట్లోనే ఓడిపోలేదు అన్నీ గెలుచుకుంటానే వచ్చాను అది లాస్ట్ మ్యాచ్ ఇక్కడ ఇబ్బంది పడ్డా బాగా ఎందుకంటే ఏమో మరి ఎనిమిస్ కొద్దిగా పవర్ ఉన్నారు మరి ఏమో అర్థం కాలేదు కానీ కొద్దిగా ఇబ్బంది పడ్డా చూసారా నా హెల్త్ ఎంత పోతుందో వాళ్ళకి అసలు ఏం కావట్లేదు దానివల్ల ఎందుకంటే మన వాళ్ళు లేరు అక్కడ పుట్టకాలు వస్తే కానీ మనం దీన్ని టవర్ని పడేయలేము వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ ఇవ్వలేము వాళ్ళకి మనకి సపోర్టర్స్ లా అనమాట ఆ గేమ్ మొత్తం ఇంకా మనం వాళ్ళకి కావాల్సిందే మనకి నేను చూసినట్టు అది అండ్ ఇక్కడ వీళ్ళని ఎవరినో చూశాను వీళ్ళని కూడా కొట్టాను గట్టిగా నాకు తెలిసి ఇక్కడ నాకు ఎక్స్పీ గట్టిగా హెల్త్ పెరిగింది దీన్ని కొట్టడం వల్ల నాకు అయితే అది చూశాను అండ్ ఇదైతే ఇంకా పెద్దగా ఉంది ఇంట్లోకి నా ఏడీ అయితే ఫుల్గా అప్గ్రేడ్ చేశాను కాబట్టి దీన్ని అయితే ఊరికి వేసేసాను నేను చూడండి అయిపోతుంది జట్టులో చూసారు అయిపోయింది నేను దాన్ని అయితే ఫుల్గా అప్గ్రేడ్ చేశాను కాబట్టి అంత డ్యామేజ్ అది అయిపోయింది మన వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇచ్చే కదా నేను ఫోన్లే కదా అని చేస్తున్నారు అని అండ్ ఇంకొక టవర్ ఉంది నాకు తెలిసి దీన్ని కూడా పడేసి వెళ్తాను నేను ఇక్కడ చూసారా వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంత ఈజీ అయిపోయింది నాకు ఒక టవర్ పట్టేయడం ఇక్కడ లాస్ట్ ఇంకా ఇందాక నేను మిస్ అయ్యాను కదా లాస్ట్ జస్ట్ కొద్దిగా పోయింది లేదంటే అయిపోయింది టవర్ ఇలా బేస్ చూడండి ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది ఏం విక్టరీ మనదే విక్టరీ వచ్చింది ఇక్కడ నేను తెలిసి 1 minute ఇంకా నేను అయిపోయింది నా గేమ్ ఇంకా మొత్తం ఆడేసాను లైక్
నేను ఏమనుకోండి రికార్డ్ చేసి అంటే గేమ్ని ఇక్కడ కొద్దిగా చెప్దాం మన వాళ్ళకి అని అంటే సో యా నాకు ఈ గేమ్ గురించి అంత ఏం తెలియదు. మీలో ఎవరైనా మీకు ఏమైనా తెలుసుంటే గేమ్ గురించి చెప్పండి, నేర్చుకుంటాను, ఆడతాను. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను గేమ్ నేర్చుకోవడానికి. అండ్ ఇదని కాదు, నేను అన్ని గేమ్లు ఆడతాం అనుకుంటున్నాను ఈ అకౌంట్లో, లైక్ యూట్యూబ్ ఛానల్లో. సో ఏ గేమ్ అయినా ఆడతాను నేను, మీరు చెప్తే ఏ గేమ్ అయినా ఆడతాను. అండ్ మీరు కొద్దిగా నేర్పిస్తే నేర్చుకుంటాను, ఎందుకంటే నేను బిగినర్, నేను నేర్చుకుంటాను యూట్యూబ్లో చూసి. నేనేం నేర్చుకోండి అన్నట్లేదు, కంప్లీట్గా మీకు చెప్పట్లేదు, జస్ట్ కొద్దిగా టిప్స్ ఇస్తూ ఉంటే హెల్ప్ అయింది. అంటే ఇక్కడ నేను కావాలని ఇవన్నీ నొక్కుతున్నాను అనమాట. జస్ట్ నాకు తెలిసి నేను ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నా రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్, అందుకని లాస్ట్లో కొద్దిగా అలా చూపించడానికి మాట్లాడడానికి అందరూ యూట్యూబర్స్ చేస్తారు కదా, అలా చేశాను అనమాట. అంటే ఇక్కడ నేనేం రాసుకోవాలి తెలుసా మీకు, నేను ఫస్ట్ టైం అయినా ఇలా ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్. నేను ఏమి అంటే పక్కన కొంతమంది రాసుకున్న చోట టిప్స్ నోట్స్ ఏం మాట్లాడాలి మనకి ఏం తెలియదు, జస్ట్ నా గేమ్ ప్లే చూస్తే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో. I hope I didn't forget అండ్ something important during today's చూస్తున్నాను నేను patrol. ఎంత అంటే టైం అవి చూసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, ఐ హోప్ హ్యావ్ ఎ నైస్ డే.